హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రూల్ టాపిక్ వచ్చేసి బీటీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎప్పుడైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడు బీటీసీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ లిక్విడేషన్ స్వాప్ అయితే జరుగుతుంది. అంటే ఎక్కువ శాతం ఏంటంటే లిక్విడ్ తీయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇప్పుడు బీటీసీ నెక్స్ట్ మూవ్ గురించి అయితే మీకైతే క్లియర్గా అయితే చెప్తున్నాను. దీంట్లో చాలా అయితే ట్రాప్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు క్లియర్గా అయితే ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే లిక్విడేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే బాటంలో ఉందో బాటంలోనే మాత్రమే మనకి ఎక్కువ లిక్విడేషన్ అయితే ఉంది. ఇప్పుడు మనకి అప్పర్ సైడ్ ఏంటంటే కొద్దిగా తక్కువ అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే 72,000 74,000 మధ్యలో అయితే ఉంది. ప్రస్తుతానికి మన దగ్గరగా ఉన్న రేంజ్ ఏంటంటే బాటంలో అంటే నియర్లీ చూసుకున్నట్టయితే 67,000. దాని తర్వాత మనకి నియర్లీ చూసుకున్నట్టయితే 66,000. దాని తర్వాత ఏంటంటే 65,000. ఈ విధంగా ఏంటంటే లిక్విడేషన్ మ్యాప్ ఏంటంటే బిలోలో అయితే ఉంది. అంటే ఎక్కువ శాతం మంది బయర్స్ అనేది ఈ బిలోలో ఏంటంటే కొద్దిగా ఎక్కువ శాతం అయితే లాంగ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ మనీ అనేది మార్కెట్లో అయితే ఉండిపోయింది కాబట్టి బయర్స్ అనేది కొద్దిగా ఎక్కువ యాక్టివ్ అయితే ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే అయితే ఇంకొక 2 days వీకెండ్ కాబట్టి మార్కెట్ అనేది ఈ లోపల ఏంటంటే ఒక ట్రాప్ అయితే క్రియేట్ చేసి మార్కెట్ అనేది ఒక లో అయితే క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు లిక్విడ్ అనేది పెరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో కూడా చూసుకున్నట్లయితే క్లియర్గా మనకి ఎక్కువ శాతం ఏంటంటే లాంగ్ పొజిషన్ అయితే తీసుకున్నారు. కాబట్టి ఏ పొజిషన్ అనేది మనకి ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫండమెంటల్గా చూసాం అండ్ ఇప్పుడు టెక్నికల్గా అయితే చూద్దాం. టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా అప్ ట్రెండ్ లైన్ ఏదైతే వైట్ లైన్ ఉందో ఇది మనకి అప్ ట్రెండ్ లైన్. మార్కెట్ కరెక్ట్గా ఈ వైట్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే సెకండ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం క్లియర్గా మనకి ఈ వైట్ లైన్ని ఖచ్చితంగా అయితే హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఈ వైట్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే క్లియర్ కట్గా ఈ వైట్ లైన్ అయితే ఫాలో అవుతున్నారు, అప్ ట్రెండ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయ్యారు. నియర్లీ చూసుకుంటే అయితే 67,000లో కిందసారి బాటమ్ అయింది కదా, ఆ బాటంలో అయితే ఎంట్రీ చేశారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అయితే ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనీ అనేది ట్రెండ్ లైన్ దగ్గర అయితే ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమైనా ట్రాప్ ఉంటే మ్యాక్సిమం వీళ్ళు కూడా లిక్విడేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆ ట్రాప్స్ ఏ విధంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే లిక్విడేషన్స్ ఉన్నాయో అది మనకి బిలోలో కొద్దిగా ఎక్కువ శాతం అయితే ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే అయితే సేల్ సైడ్ లిక్విడిటీ చూద్దాం. మార్కెట్ అనేది పదే ఒక లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నియర్లీ 67,000లో ఒకసారి డైరెక్ట్ అయితే ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 67,000లో మళ్ళీ ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం కూడా లిక్విడేషన్ పాయింట్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఈ సేల్ సైడ్ లిక్విడేషన్ అనేది ఖచ్చితంగా దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళాలి మార్కెట్. నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకొక లిక్విడ్ అయితే ఉంది. ఆ లిక్విడేషన్ పాయింట్ అది చూసుకున్నట్లయితే నియర్లీ 66,000. ఓకే, 67,000లో కూడా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ నెక్స్ట్ ఏంటంటే సెకండ్ టైం కూడా మనకి ఇదే రేంజ్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే అయితే దీనికన్నా కొద్దిగా బిలో వెళ్తే కరెక్ట్ అయితే సెట్ అవుద్ది. ఎందుకంటే ఆ బిలోలో మనం చూసుకుంటే అయితే ఏదైతే మనకి పర్పుల్ లైన్ ఉందో ఆ పర్పుల్ లైన్ అనేది దాని బిలోలో అయితే ఉంది. అది మనం చూసుకుంటే అయితే అప్ ట్రెండ్ లైన్ అట్టు ఖచ్చితంగా చూసుకుంటే ఏదైతే అప్ ట్రెండ్ లైన్ ఉందో దానికన్నా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్కెట్ అనేది ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఒకసారి అయితే చూసుకుంటే అయితే ఈ విధంగా మార్కెట్ అనేది క్రాష్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ పర్పుల్ లైన్ కన్నా కొద్దిగా బిలో వెళ్ళి అని హోల్డ్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం ఆ లైన్స్ అయితే మీకు ఫస్ట్ టైం మాత్రం హోల్డ్ అవుద్ది అండ్ దాని తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్లో హోల్డ్ అయితే చేస్తుంది. ఎప్పుడైతే మల్టిపుల్ టైంలో హోల్డ్ చేస్తుందో అప్పుడు మాత్రమే క్రాష్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే అయితే ఒక్కసారి కూడా దీన్ని హోల్డ్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మార్కెట్ అనేది దీని దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఆల్ లిక్విడేషన్ అనేది తీసుకుంటుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే అయితే ఇక్కడ ఇంకా కొన్ని లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మార్కెట్ ఏంటంటే క్లియర్ కట్గా ఈ రేంజ్లో కూడా మనకి 64,000లో కూడా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ మళ్ళీ చూసుకుంటే 66,000లో కూడా మార్కెట్లో ఏంటంటే లివరేజ్ అయితే ఉండిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు లాంగ్ చేస్తారు కదా, వీళ్ళ పొజిషన్ అనేది వీళ్ళు ప్రాఫిట్లు అయితే ఉన్నారు. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే మార్కెట్ ఖచ్చితంగా ఫస్ట్ వీడికన్నా ఈ ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ ఫస్ట్ అయితే ట్రాప్ చేయాలి. ఈ ట్రెండ్ లైన్లో ఎవరైతే బ్లైండ్గా అయితే ఎంటర్ అవుతున్నారో ఫస్ట్ వాళ్ళని అయితే లిక్విడ్ చేస్తుంది. అండ్ వాటికన్నా బిలో వెళ్తే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా సేల్ చేస్తారు. అండ్ అప్పుడు మనం చూసుకుంటే అయితే ఫస్ట్ లిక్విడేషన్ అయితే వైట్ లైన్ అయితే ఉంటుంది, వైట్ లైన్ అయితే బిలో ఉంటుంది, మార్కెట్ వాళ్ళని భయపెడుతుంది. అప్పుడు వాళ్ళందరూ ప్యానిక్ అయితే సేల్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే ఆల్ టైమ్ లో ఉందో దానికన్నా బిలో వెళ్తుంది, అప్పుడు వీళ్ళందరూ కూడా సేల్ చేస్తారు. ఇంకా అప్ ట్రెండ్ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు. బట్ అక్కడ మనం చూసుకుంటే పర్పుల్ లైన్ అయితే ఉందో అక్కడ హోల్డ్ అవుద్ది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కొద్దిగా ట్రాప్స్ అయితే ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడు మనకి ఏ లెవెల్ ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే దాంట్లో అయితే మనకి మెయిన్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 0.61 లెవెల్ అండ్ 0.5 లెవెల్.
వీటి మధ్యలో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే బయర్స్ మళ్ళీ అయితే యాక్టివ్ అవుతారు. ఎందుకంటే కిందసారి చూసుకున్నట్లయితే బయర్స్ అనేది మల్టిపుల్ టైమ్స్లో అక్కడ బై చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇదైతే 4 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే నేనైతే గమనించింది ఏంటంటే మనకి ఏదైతే 0.61 లెవెల్ ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ లెవెల్. ఖచ్చితంగా ఏంటంటే వీటి మధ్యలో ఏంటంటే నేను అనుకుంటాను, నేను ఏమనుకుంటాను అంటే ఆ పర్పుల్ లైన్ కన్నా బిలో వెళ్ళి కొద్దిగా దీన్ని కూడా ట్రాప్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే ఈ పర్పుల్ లైన్ని రిక్లైన్ చేసి అప్పుడు మాత్రమే అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఎక్కువ శాతం ఏంటంటే లిక్విడేస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి కదా, దాన్ని అయితే చూసుకున్నట్లయితే ఆ విధంగా పాసిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది మనకి ఏంటంటే లిక్విడేషన్స్ సంబంధించింది. ఒకవేళ వీటికన్నా బిలో వెళ్తే మనకు ఒక డెరివేషన్ అయితే క్రియేట్ అవుద్ది అండ్ ఇంకా కొద్దిగా ఎక్కువ అయితే మార్కెట్ అందని భయపెట్టి అండ్ అప్పుడు కూడా చూసుకున్నట్లయితే మనకి ఇంకా స్టిల్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ వీటికన్నా బిలో వెళ్ళినప్పటికీ మార్కెట్లో ఏంటంటే బయింగ్ వాల్యూమ్ అయితే స్టిల్ అయితే ఉంటుంది. అది కూడా ఏ లెవెల్ అయినా చూద్దాం. ఖచ్చితంగా ఏంటంటే మనం ఓన్లీ బయింగ్ సైడ్ మాత్రమే చూస్తాం. ఎలాంటి డిప్ వచ్చినా మనం మాత్రం ఖచ్చితంగా కొనడానికి అయితే ట్రై చేస్తాం. ఎటువంటి సేల్ సిగ్నల్ అయితే నేను ఇవ్వట్లేదు, ఓన్లీ ఏంటంటే బయింగ్ సిగ్నల్ మాత్రమే నేను చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చి చూసుకుంటే ఎంటైర్గా ఈ జోన్ 64,000 నుంచి 64,000 ఎందుకు ఇంపార్టెంట్ మనకంటే మార్కెట్ చూసుకుంటే ఏదైతే లిక్విడేషన్ ఉందో ఆ లిక్విడేషన్ బిలోలో మనకి 64,000 అయితే ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా 64,000 నుంచి నియర్లీ ఏంటంటే 61,000 వీటి మధ్యలో ఏంటంటే ఒక ఎంట్రీ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ మాత్రం ఖచ్చితంగా వీటి బిలోలో అయితే ఉంటుంది. అది నేను చెప్పాను కదా ఇందాక ఫిబొనాచి లెవెల్లో, అక్కడే చూసుకోండి. వాటికన్నా బిలో వెళ్తేనే మళ్ళీ మనం ఈ లెవెల్స్కి అయితే వస్తాం. బిలో వెళ్తేనే మనం ఈ స్ట్రాటజీ అయితే చూడాలి. లేకపోతే మాత్రం ఆ ట్రెండ్ ప్రకారం ఏంటంటే మనం అప్ ట్రెండ్ మాత్రం ట్రేడ్ అవుద్ది. లేదు ఇవన్నిటికన్నా కాకుండా మార్కెట్ ఏంటంటే అప్ సైడ్ ఏంటంటే ఇమీడియట్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అప్ సైడ్లో అయితే వెళ్తుంది. కానీ దానికోసం కొన్ని పాసిబుల్ డైరెక్షన్లో అయితే ట్రేడ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మార్కెట్ ఏదైతే జోన్ ఉందో ఈ మనకి బ్లూ జోన్ లాగా లేదా ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది. ఏదైతే జోన్ ఉందో అక్కడ నుంచి డౌన్ అయింది, మల్టిపుల్ టైంలో డౌన్ అయింది. అయితే ఇక్కడ ఏమైందంటే మల్టిపుల్ టైంలో ఈ లెవెల్లో అయితే డౌన్ అవుతుంది. కాబట్టి మార్కెట్ ఏం చేసిందంటే దీనికన్నా కొద్దిగా హై వెళ్ళి లిక్విడేషన్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ అయింది. ఓకేనా, క్లియర్గా మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను లిక్విడేషన్ ఏ విధంగా చేస్తుంది మార్కెట్ అనేది. అయితే ఇక్కడ చూసుకుంటే అయితే ఆల్రెడీ లిక్విడేషన్ అనేది తీసుకుంది అండ్ ఇప్పుడు ఒకవేళ దీనికన్నా ఎబో వెళ్తే మాత్రం దీన్ని హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా మార్కెట్ అనేది అప్ సైడ్లో అయితే ఉంటుంది. అండ్ మనం అప్పుడు మాత్రమే ఇంకా ఆ మార్కెట్లో అనేది ఆల్ట్ కాయిన్స్లో అన్నిట్లలో కూడా ఇంకా 100% ఏంటంటే ఎంట్రీ అయితే ఉంటుంది. అప్పటిదాకా ఏంటంటే కొద్ది మనం ఆల్రెడీ కొన్ని ఎంట్రీలు అయితే ఫస్ట్ ఎంట్రీ అయితే మనం ఎంట్రీ తీసుకున్నాం. మనం ఇప్పుడు వెయిట్ చేస్తుంది ఏంటంటే సెకండ్ ఎంట్రీ కోసం. ఏమైనా సెకండ్ ఎంట్రీలు ఏమైనా పాసిబుల్ అవుతేనే చూస్తాం, లేకపోతే మాత్రం మన ఫస్ట్ ఎంట్రీ ఆ విధంగా అయితే ఉంటుంది. మనం ఖచ్చితంగా అయితే ప్రాఫిట్ అయితే తీసుకుంటాం. అండ్ బీటీసీలో కూడా నేను చాలా రోజుల క్రితం అయితే మీకు సిగ్నల్ ఇచ్చాను. ఏ రేంజ్లో అయితే మీకు ఆల్రెడీ తెలుసు. నియర్లీ ఏంటంటే 58,000 నుంచి 60,000 మధ్యలో ఏంటంటే నేను బయింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చాను. దాని తర్వాత కూడా నేను సిగ్నల్ ఇచ్చాను, మల్టిపుల్ 2 టైమ్స్ అయితే సిగ్నల్ ఇచ్చాను. అవన్నీ వ్యాలిడ్ అయితే అయింది. ఇప్పుడు మనం బీటీసీలో థర్డ్ టైం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ థర్డ్ టైం అనేది కొద్దిగా ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే చాలా వరకు లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వరకు ఏంటంటే ట్రాప్స్ అనేది జరుగుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ కూడా ట్రాప్స్ జరుగుతున్నాయి. ఆ లోవర్ టైం ఫ్రేమ్ కూడా చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా అండ్ మార్కెట్ అనేది 2 టైమ్స్ క్రాష్ అయింది కదా. ఎక్కువ శాతం ఏంటంటే దానికన్నా పైకి వెళ్ళి అక్కడ కూడా లిక్విడ్ తీసుకుంది. అంతే ఇక్కడ ఏదైతే ఉందో మార్కెట్ ఎక్కువ శాతం ఏంటంటే బయ్యర్స్ని అండ్ సేలర్స్ని ఇద్దరిని మార్కెట్ అనేది ట్రాప్ చేస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ట్రాప్కి అయితే వచ్చాం. ఈ ట్రాప్ అనేది కంప్లీట్ అయిందనుకో మ్యాక్సిమం ఏంటంటే ట్రాప్ అవ్వచ్చు, ఎందుకంటే పాసిబుల్ కూడా అదే జరుగుతుంది. ఈథీరియం కూడా నాకు ఏంటంటే కొద్దిగా బీరిష్ డైవర్జెన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకవేళ ఈథీరియం పాసిబుల్ ఇంక్రీజ్ అవుతే మాత్రమే ఖచ్చితంగా ఆల్ట్ కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఈథీరియం ఏమన్నా డౌన్ అయిందంటే ఇప్పుడు ఈ టైంలో మెయిన్గా ఏంటంటే కీ రోల్ ఏంటంటే ఈథీరియంకి ఏమాత్రం డౌన్ ట్రెండ్ అయినా ఆల్ట్ కాయిన్స్లో కొద్దిగా మూవ్మెంట్ అనేది డౌన్ సైడ్ అయితే ఉంటుంది. అది మీకు లాస్ట్ ట్రాప్ కింద తీసుకోండి. ఆ ట్రాప్ కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా ఇంకా మీకు ఆల్ట్ కాయిన్లో మంచి మూవ్ అయితే చూడొచ్చు. నేను అనుకుంటాను మండే లోపల ఇవన్నీ అయితే అయిపోతాయి అనుకుంటాను. మండే తర్వాత నుంచి మార్కెట్ అగ్రెసివ్ బుల్ మార్కెట్లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదనుకుంటే మండే తర్వాత రోజు అయితే ఖచ్చితంగా అయితే మార్కెట్ అనేది ఇంకా పాజిటివ్ న్యూస్లో అయితే వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా కూడా మనకి ఏంటంటే ఈ లెవెల్కి అయితే రాలేదు. మెయిన్ లెవెల్ వచ్చేసి మనం చెప్తున్నాను పర్పుల్ లైన్. అట్లీస్ట్ మనకి పర్పుల్ లైన్ దాకా మినిమం అయితే రావాలి. ఎందుకంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ పర్పుల్ లైన్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత మార్కెట్ దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళినా కూడా మనకి అది బయింగ్ సైడ్ మాత్రమే అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అయితే క్లియర్ కట్గా వీటి బిలోలోకి వెళ్ళి ట్రాప్ చేసింది అండ్ దాని తర్వాత హోల్డ్ అయింది, ఇంక్రీజ్ అయింది. ఇమీడియట్లీ ఎంతవరకు ఇంక్రీజ్ అయింది మనం చూసుకున్నట్లయితే 10% ఇమీడియట్లీ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. అండ్ సెకండ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. దగ్గర మనం చూసుకున్నట్లయితే
14% ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే కొద్దిగా మెయిన్ వ్యాలిడ్ లెవెల్ అన్నట్టు. దీని ప్రకారంగా చూసుకుని అయితే స్ట్రాటజీ ఏంటంటే ఇంకా స్టిల్ అప్ ట్రెండ్ దిక్కు అయితే ఉంది. ఇవి ఏదైతే ఉన్నదో అది మాత్రం ట్రాప్స్ కింద అయితే తీసుకోండి. స్టిల్ ఏంటంటే 100% బుల్ మార్కెట్లో ఉంది నేను. అండ్ ఈ టైంలో మీరు ఎవరైనా సేల్ చేసుకోవచ్చా అంటే ఎస్, సేల్ చేసుకోవచ్చు. బట్ ఇది హైలీ రిస్క్లో అయితే మీరు ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మాత్రం మీకు ఏదైతే జోన్ ఉందో బయింగ్ సైడ్ కూడా లిక్విడేట్ తీసుకుంది. ఇప్పుడు ఒకవేళ దీనికన్నా పైకి వెళ్ళిందంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఆగదు. మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. మనం ఏదైతే ఉందో ఈ బాటమ్ని ఈ లిక్విడేషన్ అలానే ఉండిపోద్ది. మార్కెట్ అనేది కొన్ని రోజుల తర్వాత ఈ లిక్విడేషన్ అనేది తీస్తుంది. ఇప్పుడు తీయకపోయినా చాలా రోజుల తర్వాత అయితే లిక్విడ్ అయితే తీస్తుంది. 100% ఏంటంటే దీని ఎబోవ్కి వెళ్తే ఇంకా మార్కెట్ అనేది ఇంకా డౌన్ కాదు, దీని ఎబోవ్లో ఉండాలి. అండ్ మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో నేను చెప్పాను కదా, ఈ గ్రీన్ లైన్ కన్నా మనకి మార్కెట్ అనేది కొద్దిగా ట్రేడ్ కావాలి. అంటే చూసుకున్నట్లయితే మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఈ గ్రీన్ లైన్ ప్లస్ ఏంటంటే ఈ బ్లూ జోన్ లైన్ దీని పైనకి వెళ్ళాలి, దీని మీద క్లోజ్ కావాలి. ఇంకా 100% ఏంటంటే మార్కెట్ ఇంకెవరు ఆపినా కూడా ఆగదు. ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది. అండ్ దీంతో పాటు మనకి ఈథీరియం కూడా ఈ విధంగా రియాక్ట్ అయిందంటే బీటీసీ ఇంక్రీజ్ అయినప్పుడు ఈథీరియం కూడా మనకు కొద్దిగా ఇంక్రీజ్ అయిందంటే మాత్రం ఆల్ట్ కాయిన్లో ఒక మెగా మూవ్ అయితే చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 20 to 50% ఇమీడియట్లీ కూడా ఇంక్రీజ్ కావచ్చు ఆల్ట్ కాయిన్స్. మేజర్గా కొన్ని కాయిన్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ కొన్ని కాయిన్స్ ఏంటంటే స్టేబుల్గా ఉండొచ్చు. ఇంకా కూడా కొన్ని లిక్విడేషన్ ట్రాప్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ టైంలో ఏంటంటే కొన్ని కాయిన్స్ అయితే బై చేయడం అయితే ఇంపార్టెంట్. ఏవేవి సిగ్నల్ ఇచ్చానో నేను గ్రూప్లో అవన్నీ బై చేయండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ ఏంటంటే నేను చెప్పిన డైరెక్షన్లో అయితే వెళ్తున్నాయి. మనం చూసుకుంటే ఆల్రెడీ మీకు ఏమేమి కాయిన్స్ ఇచ్చాను, ఫ్లోకీ కాయిన్స్ అయితే చెప్పాను, అండ్ జేఎస్ అని చెప్పాను, అండ్ పెపే కాయిన్ చెప్పాను, ఈథీరియం గురించి సంబంధించి చెప్పాను. ఇవన్నీ ఏంటంటే మనం చెప్పినట్టే డైరెక్షన్లో అయితే ట్రేడ్ అయ్యాయి. మ్యాక్సిమం ఇప్పుడు కూడా నేను చెప్పినట్టే ట్రేడ్ అవుతాయి. బట్ ఇంకా కొద్దిగా వెయిట్ చేయండి. ఇది నేను ఇచ్చే అప్డేట్. దీంట్లో ఏమైనా డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కావచ్చు. గ్రూప్లో ఉంటే మీకు ఏంటంటే 100% ఏంటంటే మీకు ఏ కాయిన్స్ ఏంటంటే బై చేయాలి ఈ టైంలో అనేది నేను క్లియర్ కట్ ఏంటంటే గ్రూప్లో అయితే ఇచ్చేసాను ఆల్రెడీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో అయితే జాయిన్ కావండి. ఓకే గైస్, గ్రూప్లో జాయిన్ కావాలంటే మీరు ఏదైతే వీడియో చూస్తారో ఫ్రెండ్స్ ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసేసి ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి స్క్రీన్షాట్ పెట్టండి. గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు కింద మెన్షన్ చేయండి. మీరు ఏమైనా పాసిబుల్ అవుద్దా, మార్కెట్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళొద్దా లేకుంటే డౌన్ సైడ్ వెళ్ళొద్దా అనేది కూడా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఏంటంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. వీడియో కింద కామెంట్ అయితే చేయట్లేదు. 100% ఏంటంటే కామెంట్ చేస్తే నాకు కూడా మీరేమనుకుంటున్నా కూడా నాకు కూడా కొద్దిగా ఐడియా అయితే ఉంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.